సద్బుద్ధిదాయని గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సాంగత్యం యొక్క ప్రభావము. ఒకసారి ఒక తండ్రి తన పిల్లలు చెడు స్నేహాలు చేస్తుండడాన్ని గమనించాడు. చెడు స్నేహితుల్ని వదిలిపెట్టమని, వాళ్లతో ఆటలు ఆడుకోవద్దని ఎంతగానో చెప్పాడు. కానీ పిల్లలు తండ్రి మాటని వినకుండా పెడచెవిన పెట్టేవారు. ఓ రోజు పిల్లలకి అర్థమయ్యేటట్లుగా చెప్పాలని ఆయన నిశ్చయించుకున్నాడు. ఓ చిన్న బుట్ట నిండా టమాటాలని నింపి, రేపు వీటిని వాడదాము అని అన్నాడు. ఆ టమాటాల్లో ఓ కుళ్ళిపోయిన టమాటా కూడా ఉంది. దాన్ని బుట్టలోనే ఉంచేశాడు. మర్నాడు పిల్లలు ఆ బుట్ట మూత తీసి చూసినప్పుడు అన్ని టమాటాలు పాడైపోయి ఉన్నాయి. అప్పుడు తండ్రి, పిల్లలు, ఏం జరిగిందో చూసారా సాంగత్యం యొక్క ప్రభావాన్ని? సత్సాంగత్యం ద్వారానే వ్యక్తి యొక్క వికాసం అవుతుంది. ఒక్క పాడైపోయిన టమాటా బుట్టలోని టమాటాలన్నిటినీ పాడైపోయేటట్లు చేసింది. అలాగే చెడు స్నేహం మనిషిని పతనమైపోయేటట్లు చేస్తుంది అని వివరించాడు. సచిత్ర బాలకథలు 14వ భాగము.